అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కడప జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి 7 వచ్చాయి, కాంగ్రెస్ కు 4 వచ్చాయి. ఓకే. దాని తర్వాత 1995 లోకల్ బాడీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ ఎన్నికలు. అప్పుడు నేను టీడీపీ జిల్లా అధ్యక్షుడు. ఓకే. అప్పుడు 95 మార్చిలో జరిగింది. అప్పుడు పులివెందుల నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే టీడీపీ 3 గెలిచింది. వేంపల్లి, వేముల, లింగాల. రాజశేఖర రెడ్డి ఆ కుటుంబం గెలిచింది ఓన్లీ తుండూరు. మిగతా పులివెందుల అండ్ సింహాద్రిపురము అది యునానిమస్ గా గెలిచారు. కాబట్టి ఓవరాల్ గా 6 3 వచ్చాయి. పోటీ చేసిన 4 3 టీడీపీ గెలిచింది, వేంపల్లి, వేముల, లింగాల. 2 అప్పుడు నేను జిల్లా పరిషత్, నేను జిల్లా అధ్యక్షుని, నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ టీడీపీ తరఫున అయ్యాను. వేంపల్లి, వేముల మండల పరిషత్తులు కూడా కాంగ్రెస్ టీడీపీనే గెలిచింది. అది 95లో. 1996లో లోక్సభ ఎన్నికలు రాజశేఖర రెడ్డి గారు ఎంపీకి 4000 చిల్లరతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా స్మాల్ మెజార్టీతో గెలిచారు. తర్వాత 2017 ఎమ్మెల్సీ ఎన్నికలు, లోకల్ బాడీస్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి ఆ కుటుంబానికి చెందిన వివేకానంద రెడ్డిని ఓడించారు. 2023 టీడీపీ చెందినటువంటి రామ్ గోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. 2024 లాస్ట్ ఇయర్ పులివెందుల నియోజకవర్గంలో 7 నీటి సంఘాలుంటే 7ంటికి వైకాపా జగన్మోహన్ రెడ్డి పోటీ కూడా పెట్టారు. కాబట్టి యునానిమస్ గా టీడీపీ గెలిచింది. కాబట్టి ప్రతిఘటన ఉన్నప్పుడు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ముఖాముఖి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఘటన లేనప్పుడు వేరే విహారం చేసే సందర్భాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీ. అంతే తప్ప ప్రతిఘటన ఇచ్చిన ప్రతి సందర్భంలో ఓడిపోయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అది కంచుకోట కాదు, మరేమి కాదు. అది ముందు ఆ క్లారిటీ వస్తే అప్పుడు మొత్తం ఈ యొక్క ఏదో అనే యాంగిల్ పోతుంది. మీరు చెప్పింది చాలా వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇక్కడ కూర్చున్న మాకు కూడా అంత ఐడియా లేదు. మేమందరం అనుకునేది ఏంటంటే ఇది ఖచ్చితంగా పులివెందులు అనగానే రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇది వాళ్ళ అడ్డా, వాళ్ళని కాదని వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళదే ఆ పులివెందుల చుట్టుపక్కల ఎంపీ స్థానం అయినా, ఎమ్మెల్సీ స్థానం అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా అని మేము అనుకున్నాం. ఇప్పటి వరకు కూడా అనుకున్నాం. కానీ మీరు లెక్కలతో సహా చెప్తుంటే నిజంగా షాక్ మాకు. ఎందుకంటే గూగుల్లో కూడా నిజానికి గూగుల్లో ఎంత వెతికినా మీరు చెప్పినంత స్పష్టంగా రాదేమో నాకు తెలిసినంత వరకు. కాబట్టి అది ముందు నంబర్ 1. రెండవది ఈ ఎన్నికకు సంబంధించి నేను చెప్తాను కదా, మొదటి ఆలమంటి ఆ కుటుంబం విజయ రహస్యం ఏమంటే 1 డబ్బు, 2 దౌర్జన్యము, 3 రిగ్గింగ్, సైక్లింగ్, 4వది అందుబాటు, 5 ప్రత్యర్థి వచ్చేసి ప్రతిఘటన లేని సందర్భం. ఈ 5 వాళ్ళ విజయ రహస్యం. 1 డబ్బు, 2వది వచ్చేసి దౌర్జన్యం, 3వది వచ్చేసి ఈ రెండింటి ద్వారా ఓటర్స్ ను రిగ్గింగ్ చేయడం కానీ, సైక్లింగ్ చేయడం కానీ. ఇది ఎప్పుడు అపోజిషన్ పార్టీ ప్రతిఘటన ఇవ్వనప్పుడు, ఇచ్చినప్పుడు నువ్వు అనేది జరిగింది, ఇవ్వనప్పుడు 1 వే ట్రాఫిక్ జరిగింది. ఇది 78 నుండి వాళ్ళ విజయ రహస్యం. ప్రతిఘటన ఉన్నప్పుడేమో రివర్స్ గా ఉంది, ప్రతిఘటన లేనప్పుడు వేరే విహారం చేశారు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్నికకు సంబంధించి చూస్తాం. పులివెందుల మండలము జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో 1 ప్రజాస్వామ్యము, 2 ధనస్వామ్యము, 3 దౌర్జన్య స్వామ్యం. ఈ 3 కలగాపులంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం గురించి కూడా కొంత ఎందుకు చెప్తానంటే 2021 లోకల్ బాడీ ఎన్నికల్లో ఇదే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గమే కాకుండా, కడప జిల్లానే కాకుండా, రాయలసీమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఏకగ్రీవైంది చూసాం. ప్రత్యర్థి పార్టీలను నామినేషన్సే వేయించలేదు. చాలా చోట్ల నామినేషన్ వేసిన పోతే పేపర్స్ లాక్కొని చింపేశారు. ఆ స్టేజ్ దాటిపోతే నెక్స్ట్ స్క్రూటినీ కాడ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పించేసి చాలా చోట్ల ఇన్వాలిడ్ చెప్పించేశారు, డిస్క్వాలిఫికేషన్. ఆ స్టేజ్ కూడా దాటితే విత్ డ్రావల్ టైం లోపల పోలీసు వాళ్ళే సిఐలు, ఎస్ఐలు క్యాండిడేట్స్ ను పట్టుకొచ్చి